అబద్ధపు పునాదుల మీద వైసీపీని నిర్మించిన సీఎం జగన్ మళ్లీ అవే అబద్దాలతో రెండోసారి అధికారం చేపట్టాలని కుయుక్తులు పన్నుతున్నారు. తమ అధినేత ఆదేశాలతో వైసీపీ పేటీఎం బ్యాచ్ రోజుకో ఫేక్ వార్తను సృష్టించి ప్రజల్లో కొదులుతోంది. గత ఎన్నికల్లో టీడీపీపై సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం చేసిన వైసీపీ అప్పట్లో జనాన్ని నమ్మించగలిగింది. కానీ ఇప్పుడు అలాంటి పప్పులు ఉడకటం లేదు. ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మటం లేదు. దీంతో వైసీపీ మరో ఫేక్ ప్రచారాలకు తెరతీసింది. నిజమైన వార్తలకు మారు పేరు దమ్మున్న ఛానల్ ఏబిఎన్ పేరుతో విష ప్రచారానికి ఒడిగట్టింది. సర్వేల్లో రివర్స్ ఫలితాలు రావడంతో ఫేక్ న్యూస్ పై ఆధారపడిన వైసీపీ గ్యాంగ్ జనంలో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ ఛానల్ దమ్మున్న ఛానల్ ఏబిఎన్ పేరుతో ఫేక్ న్యూస్ కు తెగబడుతోంది. పేటీఎం బ్యాచ్ కు ఫేక్ న్యూస్ ప్రచారం చేసేందుకు పైసలు చెల్లిస్తోంది. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న కడపలో షర్మిలకు టీడీపీ మద్దతు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించినట్లు ఫేక్ గ్యాంగ్ ప్రచారం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్స్ రద్దు చేస్తున్నట్టుగా పురంధేశ్వరి పేరుతో ఫేక్ ప్రచారం చేశారు. ఇప్పుడు తాజాగా కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో పేరును సైతం తమ ఫేక్ ప్రచారానికి వాడేసుకున్నారు.